హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ వ్లాగ్స్. టుడే నేను మిర్చి కసాలాని చేస్తున్నాను. అందుకోసమని స్టవ్ ఆన్ చేసి ఒక 2 స్పూన్స్ పల్లీలు యాడ్ చేశాను. అండ్ కొంచెం కొబ్బరి ముక్కలు కూడా 1 టీ స్పూన్ వరకు. ఇది కొంచెం వేగాక నువ్వులు యాడ్ చేశాను 1 టీ స్పూన్. వీటిని వేపుకోవాలి, వేగించాలా. తర్వాత వాటిని చల్లార్చి మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలా. 2 ఇలాచీలు, చెక్క, కొంచెం లవంగాలు యాడ్ చేయాలి. ఇప్పుడు నేను ఇందులోనే కారము, సాల్ట్, ధనియాల పౌడర్ యాడ్ చేశాను. మీరు ఎంత స్పైస్ అయితే తీసుకుంటారో అంత యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ కారము, 3 స్పూన్స్ కారము, 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేశాను. 1 స్పూన్ ధనియాల పౌడర్. ఇప్పుడు దీన్ని మిక్సీకి పట్టేసుకుంటాను. మిక్సీకి పట్టి కొంచెం మెత్తగా అయినాక దాంట్లో టమాటా ముక్కలు యాడ్ చేశాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసి జీలకర్ర వేసాను, ఆవాలు వేసాను. కొంచెం ఆయిల్ మీకు ఎంత కావాలో అంత వేయండి. నేను ఈరోజు కొంచెం ఎక్కువ వేసాను. అండ్ పచ్చిమిర్చి యాడ్ చేశాను. ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ చిన్న చిన్నగా తరుక్కోండి, బాగుంటుంది ఇందులోకి. కొంచెం లిటిల్గా పసుపు యాడ్ చేస్తున్నాను. అవి బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. అండ్ ఇందులోకి నేను పచ్చిమిర్చిని జస్ట్ మిడిల్లోకి కట్ చేసి వదిలిపెట్టేశాను, ఎందుకంటే ఇందులోకి అలానే చేయాలి పచ్చిమిర్చి కట్టింగ్. ఇప్పుడు ఫ్రై అయిపోయాయి. అందులోకి నేను మిక్సీ చేసుకున్న ఈ మిక్చర్ని అందులోకి యాడ్ చేస్తున్నాను. నేను మిక్సీకి పట్టేటప్పుడు వాటర్ ఎక్కువ వేసి యాడ్ చేయలేదు, ఎందుకంటే నేను చిన్న కప్లో వేసుకున్నాను. మిక్సీకి వేసేటప్పుడు పేస్ట్ని లూజ్గా చేయలేదు నేను. ఇప్పుడు వాటర్తో దాన్ని వాష్ చేసి ఇందులో వేసేస్తున్నాను, ఎందుకంటే చిన్న కప్లో వాటర్ వేసినప్పుడు బయటకు వచ్చేసినాక తుడవడం పెద్ద ప్రాబ్లం అవుతుంది. అందుకని వాటర్ వేయకుండా తర్వాత బౌల్లో వాటర్ వేసేసి ఇందులో యాడ్ చేశాను. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా మసిలిపోయి ఆయిల్ బయటకు వచ్చేంతసేపు దీన్ని ఇలా మరగబెడుతూనే ఉండాలా. ఎప్పుడైతే వాటర్ అన్నీ ఇనికిపోయి ఆయిల్ బయటకు వస్తుందో అప్పుడు చూడండి, వాటర్ అన్నీ ఇనికిపోయి ఆయిల్ కనిపిస్తుంది. ఇప్పుడు కర్రీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఫైనల్లీ కర్రీ అయిపోయింది. ఇంకా నేను సర్వ్ చేసుకొని తింటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.